ஹலோ, என்ன ஆறுமுகம் பேசுறேன். 5 டன் டீ பொடி அனுப்ப சொல்லியாச்சு. இதுவரை வரல, என்னாச்சு? రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నావు, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. హలో, send one large whiskey to room number 201. hey, this is not room service. Good evening, sir. May I help you? We are busy. Don't give any phone calls till morning, okay? Okay, sir. I will give instructions to the operator. Have a nice sleep. Good night, sir. Thank you. Okay. Hello. ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు. ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూల్తే కూలాయి, మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేదిలాగా? ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్ ఓకే, వెలుగు పడుతోంది. ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటలా తొంగి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. Archana. నువ్వు? నేనేనండి, మీ అర్చన్ని. మన బాబండి. డాడీ. అరే నాన్న, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్ కి వెళ్తాం పదండి. అటొద్దు, అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారాలు లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ 2 ఏళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి. త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తా. విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి? ఆయన 2 రూములు తీసుకున్నారు సార్. ఏ రూమ్ లో ఉన్నారండి? సారీ సార్, మాకు తెలియదు. తెలుగు ఆ మాత్రం తెలీదా? పైగా సూట్ ఒకటి. సార్, రామకోటి, నువ్వేంటి ఇక్కడ? అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కలిసారా? మీ పెళ్లి విషయం చెప్పేశారా? లేదు, ఇప్పుడు చెప్పాలి. వద్దు సార్, చెప్పొద్దు. ఏ? 2 ఏళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను 2వ పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్? ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్. దివ్య భారతిలో మేడం నుంచి దూకి చచ్చిపోతుంది సార్. నిజమే, తను చాలా సెన్సిటివ్. అయితే ఝాన్సీకి చెప్తా. అది ఇంకా డేంజర్ అండి. ఏ? తనకి నా గురించి మొత్తం తెలుసా?
ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు. మీరు ఫస్ట్ స్టాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం. అదేంటి పెళ్లి ముందు చెప్పమన్నాను, చెప్పామని చెప్పారు. చెప్తే ఆవిడ చేసుకోదు, మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం. ఆవిడ అసలే ఫాస్ట్ అండి. ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది. ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకుంటుందండి. సార్ 206 లో ఉన్నవాడు మీకు అవుతారు. ఆవిడ మా ఆవిడే. ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. అలాగే సార్ రూమ్ నెంబర్ 306 లో ఉన్నవాడు మీకు అవుతారు. ఆవిడ మా ఆవిడే. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఆవిడ పిలుస్తుంది, ఈవిడ పిలుస్తుంది, నేను ఎటు వెళ్ళాలరా? ఇద్దరి దగ్గరికి వెళ్లకుండా వేరే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి. మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలరా? కాళ్ళు చేతులు ఆటలేదు, దడొచ్చేస్తుంది. మీరు అదృష్టవంతులు. నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను పద. సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్. మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు? తెల్లారిపోతుంది కదండి. అదే నీకు తెల్లారిపోతుంది, నాకు చల్లారిపోయింది. చల్లారిపోవడం ఏమిటి? అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. ఆయన వస్తే మీకేమిటి? మీరు లీవ్ లో ఉన్నారుగా. అది దిక్కుమాలిన ఎమర్జెన్సీ సర్వీస్ కదా, లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే. అదిగో ఆయిందా ఉంటుంది ఫోన్. హలో, నేను రామకోటనండి. నమస్తే సార్, చెప్పండి. నాకు నమస్తే సార్. నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని. టెర్రరిస్టా? ఇక్కడ ఉన్నాడా? పట్టుకోవాలా? టెర్రరిస్టులు పట్టుకోవడం ఏంటి సార్? నేను రామకోటని. మీకోసం అర్చనమ్మ గారు కార్యాలంతా తిరుగుతున్నారు సార్. తెలుసు సార్. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు? నా దగ్గర AK-47 కూడా లేదు. AK-47? ఓ అమ్మో, ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంటలెక్కినట్టుంది. రైటే, ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్. మంచి మూడ్ లో కూడా వచ్చాం. మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్? అనుమానం లేదు, గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది. అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను. మళ్ళీ ఎక్కడికండి? అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట. మిమ్మల్ని రమ్మంటున్నాడు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేను వెళ్ళి రానని చెప్పొస్తాను, నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో. ఓకే? ఏంటండి ఇది? ఏంటి? 2 సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే 2 నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు. అదే మా ఎస్పీ గారు వచ్చారు. ఎవరు? షారుఖ్ ఖాన్ గారా? కాదు, ఆమీర్ ఖాన్ గారు. ఏదో అర్జెంట్ కేసు అంట. 4 రోజుల పాటు నో కేసెస్, ఓన్లీ కిస్సెస్. అయితే ఉండు, ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ సార్? ఇది 5 స్టార్ హోటల్. మీరు ఆ రూమ్ లో ఒక ఆవిడ్ని, ఈ రూమ్ లో ఒక ఆవిడ్ని పెడితే కుదరదు. మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా? సారీ, ఇక్కడ 2 AC 3 AC రూములు ఇవ్వరు. అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా? అది అసలు కుదరదు. సి సార్, ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్. అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను. చూడండి, మీలాంటి 2 in 1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అలాగా? అలాగే. ఆ? చి 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 చి. పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు. వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి, ఇలా రా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే చాలే, వదిలే. అరే కమ్ ఆన్ యార్. ఏయ్ ఏయ్ రే. వదిలే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేమిటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మమ్మ వద్దు, వెళ్ళిపో. హలో హలో. మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకెవరన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది.
తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీదట మా హోటల్కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాలు.